హాయ్ వెల్కమ్ టు జేఎస్పాన్ సర్వీసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మనం న్యూగా స్టార్ట్ చేసిన ఇన్సూరెన్స్ పాలసీ, వెహికల్ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవచ్చు, కమిషన్ ఎలా ఎర్న్ అవుతుంది, పేమెంట్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా ఈరోజు ప్రాసెస్ అయితే చెప్తానండి. ముందుగా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ అనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనం క్లిక్ చేస్తే అప్లై ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ హిస్టరీ. అప్లై ఇన్సూరెన్స్ అయితే మనం ఇది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్కి సంబంధించిన పోర్టల్కి ఏదైతే ఉంటుందో దానికి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇన్సూరెన్స్ హిస్టరీ ఏంటి అంటే మనం ఏదన్నా అప్లికేషన్స్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఏదైనా చేసున్నామైతే దానికి సంబంధించిన హిస్టరీ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. బాండ్ కూడా మనం డైరెక్ట్ ఇందులోనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. పాలసీ ఇన్వాయిస్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు చూసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగిన్ మీకు ఆల్రెడీ జేఎస్పాన్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇది సర్వీస్ యాక్టివేషన్ అయితే ఉంటుందండి. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత డైరెక్ట్ మీరు అప్లై ఇన్సూరెన్స్ కానీ ఇక్కడ మీ ఈ ఐకాన్లో కానీ ఏదైనా కూడా మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేసుకోవాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్కి సంబంధించిన పోర్టల్ ఏదైతే ఉంటుందో దానికి రీడైరెక్ట్ అయిపోయి మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కారు, బైకు, తర్వాత 2 వీలరు, 3 వీలరు, తర్వాత మీకు ఆటో కానీ ట్రాక్టర్ కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులోకి చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి గూడ్స్కి సంబంధించినవి. మీకు హెవీ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇది. సో ఇక్కడ మీకు కార్ కానీ బైక్ కానీ మ్యాక్సిమం అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి కార్ కానీ బైక్ కానీ ఇందులో మీకు ఆటో కానీ ట్రాక్టర్ కానీ వస్తాయి. సో వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మనం చూస్ చేసుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని ఆప్షన్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ మీకు డెమో పర్పస్కి బైక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బైక్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తాను. బైక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రీన్యూ ఇన్సూరెన్స్ ఆరు పాలసీ ఎక్స్పైర్డ్, లేదంటే కొత్త బైక్ తీసుకుంటే కొత్త బైక్కి సంబంధించిన ఇన్సూరెన్స్. మీరు ఇందులో ఏ కేటగిరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఏ టైప్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీ దగ్గర కస్టమర్కి సంబంధించిన బండిది ఆర్సీ ఉంటుంది కదా, సో దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ బండి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి గెట్ వెహికల్ డీటెయిల్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మ్యాక్సిమం ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫెచ్ అయిపోయి వస్తాయండి. ఇన్ కేస్ ఫెచ్ కాలేదనుకోండి మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ప్రీవియస్ ఇన్సూరెన్స్ మీ దగ్గర కస్టమర్ ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్గా ఇన్సూరెన్స్ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించిన కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి గెట్ క్వైట్స్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసేయండి. మీరు గెట్ క్వైట్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుందండి. కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు రిజిస్ట్రేషన్ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. బండి మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ డేట్ కంప్లీట్గా ఇందులోనే చూపిస్తాడు. పాలసీకి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించింది ఇక్కడే చూపిస్తారు. ఇక్కడ మీకు ప్రీవియస్ పాలసీ టైప్ థర్డ్ పార్టీయా కాంపోజిటివ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకొని ఏదో ఒకటి మీరు ఒకవేళ ఐడియా లేకపోతే థర్డ్ పార్టీ, మ్యాక్సిమం అందరూ థర్డ్ పార్టీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ లిస్ట్ అయితే చూపిస్తూ ఉంటారండి. మీరు ఇందులో ఏ సర్వీస్ అయితే తీసుకుంటారో దానికి సంబంధించిన ప్రాసెస్ మీకు ఎనేబుల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్ అనుకోండి ఒక ప్రాసెస్ ఉంటుంది, యునైటెడ్ ఇండియా అనుకోండి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఐసిఐసిఐ అనుకోండి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా కంపెనీస్ వైజ్ ర్యాండమ్గా కంపెనీస్ లిస్ట్ అవుట్ వస్తూ ఉంటుంది. ర్యాండమ్గా దానికి సంబంధించిన కమిషన్ అయితే మీకు ఎర్న్ అయితే అవుతూ ఉంటుంది. ప్రతిదీ దీనికి ర్యాండమ్గా ఉంటుందండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉండవు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో దానికి సంబంధించిన కంపెనీ మీరు చూసేసుకొని మీకు ఏది బెస్ట్ అనుకుంటే దానికి సంబంధించింది మీరు ప్రిఫర్ అయితే చేసుకోండి. నేనైతే డిజిట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇది కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసేసిన తర్వాత మనం కంటిన్యూ అనేది క్లిక్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. ఇక్కడ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఏంటి, జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అంటే వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ ఆక్యుపేషన్ ఏదో ఒకటి మీకు దానికి సంబంధించిన రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్ను మీరు ఎవరినైతే నామినీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నామినీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ రిలేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన రిలేషను, నామినీ ఏజ్ ఎంత అనేది సెలెక్ట్ చేసేసుకోండి.
కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత వెహికల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే వెహికల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారండి. మీకు ఆర్సీ ఉంటుంది కదా కస్టమర్ది, ఆర్సీలో మీకు చాయిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ రెండూ ఉంటాయండి. అవి ఒకసారి చెక్ చేసేసుకొని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మ్యాక్సిమం ఫెచ్ అవుతే ఇన్కేస్ ఫెచ్ కాలేదనుకోండి మీరు మాన్యువల్గా ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ప్రీవియస్ ఇన్సూరెన్స్ మీరు ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి అదే సెలెక్ట్ అయ్యి వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ పాలసీ నెంబర్ అడుగుతారు. మీకు ఐడియా ఉంటే ఎంటర్ చేయండి, లేదు అనుకుంటే 4-5 జీరోలు సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మీరు లాస్ట్గా చూసుకుంటే ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అడుగుతుందండి. కేవైసీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కస్టమర్ది. ఇక్కడ పాన్ కార్డ్ కానీ అదర్ డాక్యుమెంట్ కానీ, మ్యాక్సిమం మీకు పాన్ కార్డ్ అనుకోండి డైరెక్ట్ ఫెచ్ అయిపోతుంది డీటెయిల్స్, లేదా అదర్ డాక్యుమెంట్ అనుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇట్లా వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటే దానికి సంబంధించిన డేటా అయితే అడుగుతూ ఉంటారు. సో నేను ఇక్కడ పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా పాన్ కార్డ్ నెంబరు, కస్టమర్ పాన్ కార్డ్ నెంబరు, అలానే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసుకొని కంటిన్యూ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇంజిన్ నెంబరు, చాయిస్ నెంబరు, ప్రీవియస్ ఇన్సూరెన్స్, తర్వాత పాలసీ ప్రీవియస్ నెంబర్ అయితే ఉంటుందో అది ఎంటర్ చేసుకుంటారు, లేదంటే 5 డిజిట్ జీరో ఎంటర్ చేస్తాము. తర్వాత కింద డాక్యుమెంట్, కస్టమర్కి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటాము. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తాం. కంటిన్యూ క్లిక్ చేసేసిన తర్వాత కొంచెం అలా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే మీకు పైన పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది, వెయిట్ ఆర్ క్యాన్సిల్ అని చెప్పి. ఇక్కడ మీరు ఇలా పాపప్ విండో ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ అనేది క్లిక్ అన్నా చేయండి, లేదనుకుంటే ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అయిపోయి కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి మీరు కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ రివ్యూ బిఫోర్ పేమెంట్, అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా మోడిఫికేషన్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి ప్రీవియస్గా కంప్లీట్ డీటెయిల్స్తో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. మీ మెయిల్ కానీ, డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, నామినీ డీటెయిల్స్ కానీ, ఇలా ప్రతి డీటెయిల్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే స్టెప్ బై స్టెప్ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ స్టెప్లో మీకు ఎడిట్ డీటెయిల్స్ అయితే ఆప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా అయిపోయిన తర్వాత అన్నీ మీకు ఓకే, డీటెయిల్స్ అన్నీ బాగున్నాయి అనుకున్న తర్వాత ఇక్కడ మీరు అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసుకుంటారు. ఇక్కడ అమౌంట్ మీకు కంప్లీట్గా చూపిస్తుంది, జిఎస్టీ ఎంత, టోటల్ ఎంత, ప్రీమియం ఎంత అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూపించిన తర్వాత ఇక్కడ మీకు మేక్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేసినప్పుడు పేమెంట్ ఎందులో కట్ అవుతుంది అంటే మీరు విడిగా పేమెంట్ సపరేట్గా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ జేఎస్పాన్ లాగిన్ ఉంటుంది కదా, ఈ లాగిన్లో మీకు వ్యాలెట్ అమౌంట్ అనేది ఉండాలండి. ఈ వ్యాలెట్ అమౌంట్ ఆటోమేటిక్గా జేఎస్పాన్లో కట్ అవుతుంది. మీరు ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరుగుతూ మీకు జేఎస్పాన్కి సంబంధించిన వ్యాలెట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీకు డెబిట్ ఏదైతే జరుగుతుంది. జరిగిన తర్వాత పేజీ రీడైరెక్ట్ అయిపోయి మీకు పాలసీ అనేది జనరేట్ అవుతుంది. అలానే పాలసీ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అలానే మీకు కమిషన్ అనేది జేఎస్పాన్లోనే కమిషన్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆటోమేటిక్గా ఇందులోనే కమిషన్ క్రెడిట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్సూరెన్స్ హిస్టరీలో మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడే పాలసీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా వస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడే చూసుకొని చెక్ అయితే చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా పాలసీ హిస్టరీ దాంట్లో మీరు ఆటోమేటిక్గా ఇక్కడే ఓపెన్ చేసేసుకుంటే దానికి సంబంధించిన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆటోమేటిక్గా ఎక్కడైతే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిసిప్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే దానికి సంబంధించిన డౌన్లోడ్ ప్రాసెస్ కూడా వచ్చేస్తుంది. మీరు ఎనీ టైం మీరు ఎప్పుడు ప్రీవియస్ ఎప్పుడన్నా 1 మంత్కి, 2 మంత్స్కి, 3 మంత్స్కి ఇలా చేసినవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పాలసీ అనేది క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్కి అయితే వచ్చేస్తుందండి. ఇలా కూడా ప్రీవియస్ డౌన్లోడ్ మీకు రిసీవ్ అవ్వకపోయినా, మెయిల్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీకు ఇందులో అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. సో మీరు ప్రీవియస్గా చేసిన హిస్టరీ కంప్లీట్గా మీకు ఇక్కడే అయితే చూపిస్తూ ఉంటారండి. కమిషన్ కూడా మీకు క్రెడిట్ అయిన తర్వాత వ్యాలెట్ హిస్టరీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ వ్యాలెట్ హిస్టరీలో మీరు చెక్ చేసేసుకుంటే మీ కమిషన్ ఎంత క్రెడిట్ అయింది ఏంటి అనేది కూడా మీకు ఇందులోనే అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ మీరు కంప్లీట్గా చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసుకునేటప్పుడు ఏ కంపెనీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటున్నామో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ చూసేసుకొని మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి, మీకు ఎవరికన్నా సర్వీస్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే సర్వీస్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు.
ఎనీవే థ్యాంక్ యూ అండి.